హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎడ్జ్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మ్యాక్స్ టోకెన్స్ క్లెయిమ్ అయితే ఉంది 12:30కి ఇండియన్ టైమింగ్ ప్రకారంగా. సో మీకు అది కంప్లీట్గా చెప్తాను. మీరు సైట్లోకి పోగానే మీరు క్లెయిమ్ ఉందా లేదా అనేది అది నేను చూపిస్తాను. మీకు ఎన్ని టోకెన్స్ ఇప్పుడైతే 30% ప్లస్ 35 అలా వెస్టింగ్ పీరియడ్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే మీరు 30% టోకెన్స్ మాత్రమే మీరు క్లెయిమ్ చేయగలుగుతారు. సో అవి ఎన్ని పాయింట్స్కి ఎన్ని టోకెన్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు అక్కడ వ్యాలెట్ తోటి కనెక్ట్ అవుతారు కదా, కనెక్ట్ అయిపోయిన తర్వాత లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ రీఫ్రెష్ అవుతుందని నేను ఫస్ట్ ఈ స్టెప్స్ చూపిస్తాను, తర్వాత ఆ స్టెప్స్ చూపిస్తున్నాను. సో అక్కడ లాగిన్ చేయగానే మీకు ఇక్కడ ఎలా చూపిస్తుంది, మీరు ఇలా చూడవచ్చు. ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది, ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది ఇలాగా. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక కోడ్ పోతుంది మీ ఈమెయిల్కి. ఆ కోడ్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేసేసేయండి. తర్వాత మీరు ఏదైతే వ్యాలెట్ ఉందో అదే వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెటామాస్క్ కానీ, బిట్గెట్ కానీ, ఓకేఎక్స్ కానీ, మీరు ఏ వ్యాలెట్ అయితే అంతకు ముందర మ్యాక్స్ డైలీ పాయింట్స్కి అయితే కనెక్ట్ చేశారో అదే వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. ఒక కోడ్ మీ ఈమెయిల్కి పోతుంది, ఆ కోడ్ మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసేస్తే ఇక్కడ మెటామాస్క్ తోటి కనెక్ట్ చేయాలి, సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక కోడ్ పోతుంది, మళ్ళీ ఆ కోడ్ ఎంటర్ చేయండి. సో ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెండో స్టెప్ ఇక్కడ గూగుల్ అథెంటికేటర్, సేఫ్టీ పాస్వర్డ్, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేనైతే సేఫ్టీ పాస్వర్డ్ పెట్టుకున్నాను. 6 డిజిట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ సేఫ్టీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు 6 డిజిట్స్కి సంబంధించి ఏదైనా రెండు సార్లు ఎంటర్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ ఉంది కదా, కంప్లీట్ మీద క్లిక్ చేసేసేయండి. అప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీ యూఐడి ఉంటుంది, ఇక్కడ ఇది ఉంది. నేను ఫస్ట్ చెప్పాను కదా, మీకు ఎన్ని టోకెన్స్ వచ్చినాయో అవి చూసుకోవాలంటే మీరు ఫస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీ యూఐడి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా క్లెయిమ్ అయితే 12:30 కదా, అందుకని మీకు ఇక్కడ చూపించారు. నా టోటల్ పాయింట్స్ చూపిస్తాను చూడండి. నాకు 11,74,778 టోకెన్స్ ఉంటే నాకు మొత్తం వీళ్ళు ఇచ్చింది ఇక్కడ చూడవచ్చు మీరు 30 55 అంటే 56 ఇచ్చారనుకోండి. 55 టోకెన్స్ ఇచ్చారు. 11 lakhs మ్యాక్స్ స్కోర్ ఉంటే సరే, పాయింట్ వైజ్ చూసుకున్నా కానీ 87,670 పాయింట్స్ ఉంటే బేస్ పాయింట్స్. ఇక్కడ మనకు మ్యాక్స్ స్కోరు లెక్క ప్రకారంగా తీసుకుంటారు. ఇక్కడ 11 lakhs ఉంటే మనకి ఇక్కడ చెప్పినట్టు 75 టోకెన్స్ వచ్చాయి అంతే. సో ఈ విధంగా మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. క్లెయిమ్ అయితే ఇక్కడ అవైలబిలిటీ లేదు ప్రజెంట్. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు ఇప్పుడు స్టేజ్ 1లో 30% లెంత్ వస్తున్నాయి, స్టేజ్ 2లో 35% లెంత్ వస్తున్నాయి, 35. ఇప్పుడైతే మీరు ప్రజెంట్ ఈ 25 టోకెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలుగుతారు. ఇంతకు ముందర నేను వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి డైలీ గేమ్ ఆడుకోండి అని చూపించాను కదా, దాంట్లో మనకు ఒక 60 టోకెన్లు వచ్చాయి. సో మనం మొత్తం 85 టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోగలుగుతాము. ఆ ప్రాసెస్ కూడా నేను ఈరోజు చెప్తాను. సో ఈ సెకండ్ వచ్చేసేసి మళ్ళీ వీళ్ళు గేమ్ రీలాంచ్ చేస్తారు. ఆ గేమ్ రీలాంచ్ చేసినప్పుడు ఈ టోకెన్స్ వస్తాయి. దాని తర్వాత థర్డ్ స్టేజీలో ఈ స్టేజీలో వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను క్లెయిమ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం 25 టోకెన్స్, ఇంతకు ముందర ప్లస్ 60 టోకెన్స్ వీటికి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాలిగాన్ నెట్వర్క్లో మీరు పాలిగాన్ మ్యాటిక్ అయితే పెట్టుకోండి క్యాష్ ఫీజ్ కోసం. ఇంకొకటి మీ అందరికీ చెప్తున్నాను, ఓన్లీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో మాత్రమే పాలిగాన్ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. మిగతా అన్ని ఎక్స్చేంజ్లో మిగతా ఏదైతే ఉందో గేట్ కానీ, క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ కానీ చాలా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. అది ERC20 టోకెన్ మీద లిస్ట్ అవుతుంది. కాబట్టి చూసుకోండి. క్లెయిమ్ అయితే మనం పాలిగాన్ మీద చేస్తున్నాం కాబట్టి బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఆ క్లెయిమ్, డిపాజిట్, ఆ ప్రాసెస్ నేను ఫుల్ వీడియో చేస్తాను. మీరైతే పాలిగాన్ మ్యాటిక్ అయితే గ్యాస్ ఫీజ్ కోసం ఇక్కడ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.